శ్రీమాత్రే నమః. అందరికీ వినిపిస్తుంది. ఇప్పుడు శ్రీమాత్రే మొన్నటి వరకు మూలాధారం నుంచి సహస్రార పద్మం వరకు ఎలా ఉంటుంది అని తెలుసుకున్నాం. ఇక 10వ శ్లోకంలో సహస్రార చక్రం నుంచి మూలాధారం వరకు మళ్ళీ వ్యతిరేకంగా అమ్మవారు వచ్చి అన్ని చక్రాలను శుద్ధిపరిచి తర్వాత మనకు ఒక అవకాశం ఇచ్చి ఆజ్ఞాచక్రం వరకు చేరడానికి అవకాశం కల్పించింది. ఆజ్ఞాచక్రం దాటిన తర్వాత అక్కడికి చేస్తే మరి సహస్రార పద్మంలో కూర్చున్న వాళ్ళిద్దరిని చూడడానికి అవకాశం ఇచ్చింది. అది వెన్నెముక, అందుకనేండి వెన్నెముక స్ట్రాంగ్ గా ఉంటే మనిషి అంతా బాగుంటాడు అనడానికి కారణం అది. వెన్నెముక ఒకటి చాలట. అది వెన్నెముక బాగా ఉంటే అందులో ఉన్న చక్రాలని శుద్ధి ఏర్పడతాయి. ఖచ్చితంగా శుద్ధి పరచడాని కోసమని వెన్నెముక బాగుండాలి అంటే ఆ 10వ శ్లోకం చాలా పవిత్రమైంది, అద్భుతమైంది, మహాశక్తివంతమైంది. కాబట్టి దాన్ని బాగా ప్రాక్టీస్ చేస్తే అత్యద్భుతంగా ఉంటుంది. ప్రతి పార్ట్లోనూ అందులో ఏదైనా ప్రాబ్లం ఉంటే అవన్నీ మనకు తొలగిపోతాయండి. తొలగిపోయి ఒక నిమిషం ఏమ్మా, సరేమ్మా ఓకేమ్మా, ఓకే. సరే, ఆ అది ప్రతి ఒక్క చక్రాన్ని శుద్ధిపరుస్తూ మన జీవిత గమ్యాన్ని కూడా చేర్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ప్రతి రోగాన్ని నియంత్రించడానికి చాలా అద్భుతమైన మంత్రం అది. దాని తర్వాత ఇప్పుడు 11వది అండి. 11వది ఎంత అద్భుతమైందంటే శ్రీచక్రాన్ని పూజిస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, శ్రీచక్రం మేరువును చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎవరికి అంతగా అంతు పట్టదండి. అది ఏంటది, గోపురం లాగా ఉంది అనేది తెలియదు. ఈ 11వ శ్లోకం కన్నా బాగా అర్థం చేసుకోగలిగితే సంస్కృత పదాల్లో కొన్ని సంఖ్యలను సూచించే పదాలు ఉంటాయి. అవి అర్థం చేసుకోగలిగితే చాలా అద్భుతంగా, మహాద్భుతంగా ఉంటుంది. అందుకనే నేను ఆ 2 చక్రాలు కూడా ఆ పటాలు మీకు పెట్టాను కూడా. ఎందుకంటే అది వర్ణించడానికి చాలా ఈజీ అవుతుంది. మీరు అది చూస్తే ఇంకా అర్థం అవుతుంది మీకు. శ్రీచక్రం కూడా ఏంటనే తెలిసిపోతుంది, దాని మహత్వం ఏంటని తెలుస్తుంది. అప్పుడు ఆ శ్రీచక్రాన్ని పూజించాలి డెఫినెట్ గా అనే ఒక భావన కలుగుతుంది కూడా మనకు. అయితే ఏంటంటే మనకు మనుషుల్లో కానీ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళలో, బంధువుల్లో, స్నేహితుల్లో మనకి చాలా ఇష్టమైన వాళ్ళు ఉన్నారనుకోండి, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, అత్యద్భుతంగా మనకు మనసుకు నాటుకుపోతారు కొంతమంది. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి, ఇక వాళ్ళు ఎలా ఉంటుందంటే మన 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 మాటల్లో ఎక్కడ చూసినా కూడా వాళ్ళ మాటలే ఉంటాయి, వాళ్ళ గురించే ఉంటుంది. అంత అద్భుతంగా ఫ్రెండ్షిప్ చేస్తుంటాం మనం. అలాంటి వాళ్ళని మనం ఇష్టపడుతుంటాం. ఎప్పుడైతే వాళ్ళని ఇష్టపడ్డామో ప్రతి మన ఆలోచనల్లో, మన ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా, ఏ విషయం జరిగినా వాళ్ళతో పంచుకోవాలనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. మంచి మనుషులు వీళ్ళు అని ఎప్పుడైతే మనము ఒక సర్టిఫికెట్ ఇస్తామో అప్పుడు ఒక్కోసారి అనిపిస్తుందండి, వీళ్ళు మనకు బాగా పరిచయం అయ్యారు, ఇంత అది ఆత్మబంధువులాగా తయారయ్యారు, ఆప్తమిత్రులాగా ఉన్నారు, ఇంత మంచి మనుషులు. ఒక్కసారి వీళ్ళ ఇంటికి వెళ్ళాలనిపిస్తుంది. ఒక్కసారి వీళ్ళ ఇంటికి వెళ్ళి చూడాలనిపిస్తుంది. వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో, వీళ్ళ ఇంట్లో మనుషులు ఎలా ఉంటారో అని అనిపిస్తుందండి. వీళ్ళ ఇంట్లో ఎలా ఉంటుందో, వీళ్ళ ఇల్లు ఎలా ఉంటుందో, ఎంత అద్భుతంగా ఉంటుందో, వీళ్ళే ఇలా ఉన్నారంటే వీళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కానీ ఇల్లు కానీ చాలా బాగుంటుంది అనిపిస్తుంది. అలాగే
మొట్టమొదటి శ్లోకం నుంచి శివశక్తి ఆయుక్తో దగ్గర నుంచి అమ్మవారి యొక్క పాదం యొక్క మహత్తు తెలుసుకొని, తర్వాత అమ్మవారి ఇది మహత్తు విష్ణువు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు, మన్మధుడు వీళ్ళందరికీ కూడా ఎలా వచ్చిందో శక్తి అవన్నీ తెలుసుకున్న తర్వాత అమ్మవారి యొక్క గృహం ఎక్కడ ఉంటుందో, అమ్మవారు ఎక్కడ కూర్చుంటుందో, సుధా సింధోర్ మధ్యేశ్వర విటపి వాటి పరివృతే చెప్పుకుంటూ వచ్చాం. అంత అద్భుతమైన ఇంట్లో కూడా వాళ్ళిద్దరిని చూసుకొచ్చాం. అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మన శరీరమే ఒక దేవాలయం అయ్యి ఆ దేవాలయంలో వెన్నెముక చుట్టూ ఉన్న చక్రాలన్నీ కూడా దాటుకుంటూ వెళ్తే అమ్మవారిని చూడొచ్చు అనేది కూడా నేర్చుకున్నాము నిన్న. అంటే మన దేహంలో ఉన్న సహస్ర నాడులన్నీ కూడా 72,000 నాడులు సహస్ర చక్రాలన్నింటినీ కూడా శుద్ధిపరిచిన రోజున మనం ఖచ్చితంగా అమ్మవారిని ప్రత్యక్షంగా చూడగలము అన్నది ఒక తెలిసిపోయింది. ఇప్పుడు ఏంటంటే అసలుకు అమ్మవారు సుధా సింధోర్ మధ్య సురవిటిపి వాటి పరివృతే అని చెప్పారు. మణిద్వీపే నీపోపవనవతే చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయం అని అనుకున్నాం. అంత కూర్చున్నా ఇప్పుడు ఆమె ఉన్న ఇల్లు ఎక్కడది? అసలు ఆమె అంత ప్లేస్ లో ఉంది. చింతామణి గృహంలో వెళ్ళాము. గృహంలో పెద్ద పెద్ద గదులన్నీ ఉంటే ఆ గదుల్లో ఒక చోట మనం కూర్చున్నది చూసాం మనం. అయితే ఇప్పుడు ఆమె ఇల్లు, ఆమెకంటూ ఆమె కూర్చున్న ఇల్లు ఎలా ఉంది? ఎంత మహత్తరమైన ఇల్లు కదా! ఆ ఇంట్లో ఒక్కసారి మనం అడుగు పెడితే ఎంత బాగుంటుంది, మన జీవితం మారిపోతుంది కదా అనుకున్న వాళ్లకు ఈ శ్లోకం 11వ శ్లోకం చూపెడుతుంది. ఈ శ్లోకం మొత్తం శ్రీచక్ర వర్ణన గురించి ఉంది. ఆ శ్రీచక్ర వర్ణన అంటే ఎవరి? ఆ శ్రీచక్ర నిలయ, శ్రీచక్ర రాజ నిలయ అంటాం మనం. ఆ శ్రీచక్రంలోనే అమ్మవారు నివసిస్తూ ఉంటుంది. అమ్మవారి యొక్క నివాసము శ్రీచక్రమే కాబట్టి ఎలా ఉంటుందో చూడబోతున్నాం మనం. ఎంతటి అద్భుతమైన ప్రదేశమో చూడబోతున్నాం మనం, తెలుసుకోగలుగుతున్నాం. ఎంతటి విపత్కరమైన పరిస్థితిలో ఇక నా వల్ల కాదు అనుకున్నప్పుడు ఈ శ్లోకం పఠించిన వాళ్లకు అనుకోకుండా వాళ్ళ కష్టాలన్నీ దూరం అయిపోయి సుఖశాంతంతో ఉన్న వాళ్ళు ఉన్నారు. సంతానమే లేదు, అసలు డాక్టర్లందరూ ఏకగ్రీవంగా శ్వేతపత్రం ఇచ్చినట్టు ఒక పత్రం ఇచ్చి స్టాంపు వేసి ఇక నీకు సంతానం కలగదు, అమ్మాయికి ఆ వంధ్యాదోషం ఉంది, అబ్బాయికి నపుంసక శక్తి ఉంది, నపుంసకత్వంతో ఈ వంధ్యత్వంతో కూడా ఇక జరిగే ప్రసక్తి లేదు, పిల్లలు పుట్టరు అని నిర్ధారించిన వాళ్ళకు కూడా సత్సంతానాన్ని కల్పించిన మహత్కరమైన మంత్రం ఇది. ఎటువంటి కష్టమే సార్, నాకు మా చుట్టుపక్కల వాళ్ళంతా నేను ఎంత బాగున్నా గొడవలు వస్తున్నారు సార్. చుట్టుపక్కల వాళ్ళు కూడా నాతో గొడవ పడుతున్నారండి, అకారణము చేత నన్ను ఇచ్చేస్తున్నారండి. మనం ఏం చేయలేకపోతున్నాం. అసలు మా పాటికి మా పనులు చేసుకుంటున్నామండి, కానీ పక్కింటి వాళ్ళకో, ఎదురింటి వాళ్ళకో, మా పై ఇంటి వాళ్ళకో ఎందుకో పడట్లేదండి, మేమంటే పడట్లేదు, మా మీద లేనిపోయినవన్నీ చేస్తున్నారండి, మమ్మల్ని శత్రువులుగా చూస్తున్నారండి అని అన్న వాళ్ళకు కూడా ఈ శ్లోకం చదువుతూ మీకు ఏ కోరిక కావాలో ఆ కోరికను పేపర్ మీద రాసుకొని ఇంకా అద్భుతంగా పనిచేయాలంటే పసుపు పచ్చ పేపర్ మీద, ఎల్లో కలర్ పేపర్ మీద రెడ్ ఇంక్ తో మీరు అనుకున్న కోరికను రాసుకొని చేతిలో పట్టుకొని ఈ శ్లోకాన్ని 9 సార్లు మినిమం చదవగలిగితే ఆ కోరిక ఖచ్చితంగా తీరుతుందనడంలో సందేహం లేదండి. 100% తీరుతుంది, డెఫినెట్ తీరుతుంది. కాబట్టి ఖచ్చితంగా తీరుతుంది. అంత అద్భుతమైన దీనికి వెళ్దాం. అయితే నాకు తెలిసినంత వరకు అయితేనండి ఈ రోజుతో ఇది కంప్లీట్ కాదండి. రేపు అన్ని చేస్తాను ఇది, ఎందుకంటే చాలా ఉంది, చాలా తెలుసుకోవాలి దీంట్లో. ఆ ఫోటో కూడా అందుకే పెట్టాను, ఎందుకంటే ఇది చూసినంత మాత్రాన, శ్రీచక్రాన్ని చూసినంత మాత్రాన, శ్రీచక్రాన్ని ఊహించినంత మాత్రాన, దాని గురించి విన్నంత మాత్రాన మనకు సకల సంపదలు, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయనడంలో ఏమాత్రమూ సందేహం లేదు. కాబట్టి ఈరోజు వీలైనంత వరకు 1 అవర్లో చెప్తానండి, కానీ కంప్లీట్ కాదు, నేను చేయని వరకు కూడా. ఎందుకంటే దీని గురించి ఎక్కువ చెప్పాలి. ఫస్ట్ శ్లోకం ఎలా చెప్పానో దీని గురించి అలా చెప్పగలగాలి. అసలు ఎవరికి అర్థం కానివన్నీ ఉన్నాయి దీంట్లో. ఏదో సంస్కృతంలో పురాణ ఇతిహాసాలలో కొన్ని తెలిసిన వాళ్లకు ఇది బాగా అర్థమవుతుంది. అందుకని నేను మొత్తం దీని గురించి చెప్పదలుచుకున్నాను. సో ఈ రోజుతో పూర్తి అయితే కాదు, రేపటితో పూర్తి చేయడానికి ప్రయత్నం చేస్తాను చాలా విషయాలు. ఎందుకంటే వినినంత మాత్రాన ఖచ్చితంగా మనకు
జీవితంలో ఉన్న ఒడిదుడుకులు కష్ట నష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. ఇందులో ఏమాత్రం మీరు అనుమానపడాల్సిన అవసరం లేదు. అంత అత్యద్భుతమైన మంత్రం కాబట్టి నేను ఇది ఈ రోజుతో కంప్లీట్ చేయకుండా రేపటి కూడా కంటిన్యూ చేస్తూ ఒక్కొక్క దాన్ని వివరించడానికి నేను ప్రయత్నం చేయగలుగుతున్నాను. శ్లోకం అండి, మంత్రం. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోర్ నవభిరపి మూల ప్రకృతిరభి, అది మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ అక్కడ మళ్ళీ చెప్తానండి. వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేకాభిః సార్థం తవ శరణ కోణాః పరిణత. 2 శ్లోకాలు పెట్టాను. ఒకటేమో సపరేట్ చేశాను, రెండోది పెట్టాను. కావాలనే ఒక దాంట్లో తప్పులుగా రాశాను. ఏది ఎక్కడ? వసుదళ కళాశ్ర త్రివలయ అని ఫస్ట్ దాంట్లో వసుదళ లా అలా పెట్టాను. రెండవ దాంట్లో దళ లేదు, లా ఉంది. అది తప్పు కాదు. ఎందుకంటే సంస్కృతంలో లా లేదు, లానే. అందుకనే మీరు తమిళియన్స్ లో ఎవరైనా సరే మంచి దీంట్లో ఉన్న వాళ్ళు విష్ణు సహస్రనామము, లలితా సహస్రనామం చదువుకుంటే విష్ణు సహస్రనామంలో మంగళానాంచ మంగళం, అళ్ళం కాదు, మంగళానాంచ మంగళం అంటారు. మంగళాన ఏంద్రా ఇది? మంగళం కదా, మంగళానాంచ మంగళం ఏంటి? సయం హాయిగా పడుకోది రాదేమో చదువు అనిపిస్తుంది మనకు. సంస్కృతంలో లా లేదు. మన తెలుగులో పాఠముల కోసం మనం కల్పించుకుందే గాని లా అనేది లేదు. కాబట్టి అందుకే అది ఇచ్చాను. ఏదైతే ఒరిజినల్ ఉందో చతుశ్చత్వారింశత్ వసుదళ దళ అని పెట్టాను. దళ అన్న దళ అన్న ఒకటే, ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు నేర్పిస్తానండి. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేకాభిః సార్థం కొన్ని దాంట్లో స్వార్థం అని రాసుంది. స్వార్థం నిత్యం సోదర పోషణార్థం అని మన శంకరాచార్యులు శివానందుల్లో అన్నారు కదా, నిత్యం సోదర పోషణార్థం సకల విత్యాశయ వ్యర్థం పర్యటనం కరోమి అని. స్వార్థం అంటే ఇక్కడ నిత్యం సోదర పోషణార్థం, ఉదర పోషణార్థం. ఇక్కడ స్వార్థం అన్న అర్థం అని, కాబట్టి సార్థం కూడా ఉంది. రెండు కూడా పరిగణించవచ్చు. త్రిరేకాభిః సార్థం తవ శరణ కోణాః పరిణత పలి. చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభోః
శంభో నవభిరపి 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 మూల ప్రకృతిభిః మూల ప్రకృతిభిః మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ 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 వసుదళ 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 కళాశ్ర 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 త్రివలయ 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 త్రిరేకాభిః 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 సార్ధం 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 తవ శరణకోణాః తవ శరణకోణాః తవ శరణకోణాః పరిణతా పరిణతాః పరిణతాః చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రపిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేకాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతా. ఎంత అత్యద్భుతమైన శ్లోకం, మంత్రం. ఫస్ట్ లో చతుర్భిః శ్రీకంఠైః, చతుర్భిః అంటే శ్రీకంఠైః, చతుర్భిః అంటే నాలుగు, నాలుగు. శ్రీకంఠైః ఏంటి? నలుగురు శివుళ్ళట. శ్రీకంఠుడు అంటే శివుడు. ఎందుకు శ్రీకంఠుడు అంటే? శ్రీ అంటే శుభం కదా, శ్రీ కల్పించేది అంటే ఐశ్వర్యం కల్పించేది కదా, శ్రీ అంటే శుభాన్ని కల్పించేది కదా. సో ఆ శుభాన్ని కల్పించేది మరి శివునికే ఎందుకు వర్తించాలి? శ్రీ అన్నంత మాత్రాన, శ్రీ అంటే శుభాన్ని కలిగించేంత మాత్రాన, మంగళకరుడైనంత మాత్రాన శివుడికి ఎందుకు ఆపాదించాలి? ఇక్కడ నలుగురు శివుళ్ళని ఎందుకు అనాలి? శ్రీకంఠుడు అంటే ప్రజల కోసం ఆ విషాన్ని మింగి కంఠంలో పెట్టుకున్నవాడు శివుడొక్కడే. శ్రీ అంటే విషమని కూడా ఉంది, పర్యాయ పదాల్లో శ్రీ అంటే విషము కాదు. కాబట్టి శివుడికి ఎందుకు వర్తిస్తుందంటే శివుడు ప్రజల కోసమని ఆ విషాన్ని మింగి కంఠంలో పెట్టుకున్నాడు. కాబట్టి కంఠంలో పెట్టుకొని ప్రజలకు శుభాన్ని కలిగించాడు, ప్రజలకు మంగళకరాన్ని కలిగించాడు. కాబట్టి శ్రీకంఠుడు అనే బహువ్రీహి సమాసం అంటారు. శ్రీకంఠుడు అనేది బహువ్రీహి సమాసం కూడా. శ్రీకంఠుడు గరళాన్ని మింగి కంఠంలో పెట్టుకొని ప్రజలను క్షేమంగా చూశాడు, ప్రజలకు శుభకరంగా చేశాడు, ప్రజలకు మంగళకరుడయ్యాడు. కాబట్టి శ్రీకరుడు అని, శ్రీకంఠుడు అని. శ్రీకంఠుడు అంటే శివుడు. ఇప్పుడు చతుర్భిః శ్రీకంఠైః, నలుగురు శివుళ్ళు ఉన్నారట. ఏంటండి ఇది? నలుగురు శివుళ్ళ చెప్తా. నలుగురు శివుళ్ళు తర్వాత అంటే మనం కొన్ని వెళ్తూ ఉంటే బాగుంటుంది. తర్వాత శివయువతిభిః, తర్వాత వెంటనే ఆ మాట అన్నాడు. నలుగురు శివుళ్ళు అన్నప్పుడు అంటే మనం మాట్లాడుకునే మాటలో వ్యవహారిక అర్థంలో, ప్రాపంచిక విషయములో, లౌకిక ఆనందములో మనము ఇది శివుళ్ళు చతుర్భిః శ్రీకంఠైః అంటే నలుగురు శివుళ్ళు ఉన్నారన్నప్పుడు ఒక్కొక్క శివుడికి ఒక్కొక్క భార్య ఉంటే నలుగురికి నలుగురు భార్యలు ఉండాలి. అంతే కదా, నలుగురు భార్యలు ఉండాలి. లేదు సార్ గంగా గౌరీ అంటారు కదా, పార్వతి గంగా అంటారు కదా, మరి ఒక్కొక్క శివుడికి ఇద్దరు భార్యలు అనుకున్నా. కాదండి, తప్పది. మనం అనుకుంటే తప్పది. నేను ఇంతకుముందు చాలా చెప్పి ఉన్నాను, దేవతలలో భార్యలు వేరు, ఉపాసనా శక్తి సంపన్నత కలిగిన వాళ్ళు వేరు అని. ఒకవేళ ఇద్దరు భార్యలు అనుకుంటే 4 శివుళ్ళు అయినప్పుడు 4 × 2 8 కావాలి కదా. ఇక్కడ ఏమన్నాడు? శివయువతిభిః పంచభిరపి, పంచభిరపి. ఏముందండి, మొత్తం అనుమానమే. ఫస్ట్ ఏమో నలుగురు శివుళ్ళు అన్నారు, ఇక్కడేమో శివ యువతిభిః అన్నాడు. శివునికి చెందిన యువతిభిః అని. శివ యువతిభిః అంటే
శివుని భార్య అని, శివునికి సంబంధించిన యువతి అన్నారు, అంటే అమ్మవారు అని. ఎవరు వాళ్ళు? పంచభిరపి, పంచభిహి అపి అంటే 5 మంది అని. ఇది ఎక్కడి గోలండి? నలుగురు శివుళ్ళు కదా, ఓకే ఒప్పుకుందాం. పంచముఖుడు అది ఇది సజ్జోజాతం ఉన్నాయి కదా, ఆ, అఘోరము, ఈశానుడు, కాబట్టి 5 ముఖాలు ఉన్నాయి, 5 ముఖాలు ఉన్నాయి. ఓకే 5 ముఖాలు ఉన్నాయి కాబట్టి ఒక శివుడికి 5 ముఖాలు అనుకోవచ్చు, కానీ నలుగురు శివుళ్ళు ఏంటి? ఓకే, నలుగురు శివులతో మనం సంతోషపడ్డామా? ఓన్లే మనం కాంప్రమైజ్ అయ్యామా? ఇక్కడ మళ్ళీ ఏంటది? శివ యువతిభి పంచభిరపి, శివుని యొక్క భార్య, శివ యువతిభి, శివునికి చెందిన యువతి. శివునికి చెందిన యువతి ఒకటే, పార్వతే భార్య. పంచభిరపి 5 మంది అట. ఇక్కడేమో నలుగురు శివుళ్ళు, 5 మంది భార్యలు ఏంటి? 5 మంది యువతులు ఏంటి? ఎంత విచిత్రం అండి సంస్కృతము. ఆ శంకరాచార్యులు గారు మహానుభావుడు మన కోసమని, మన అష్టైశ్వర్యాలు తొలుతో వాళ్ళతో ఉండాలని, మనము ఆయురారోగ్యంతో ఉండాలని, మనల్ని ఉద్ధరించేవాడు లేడని, ఉద్ధరింపబడానికి కైలాస శంకరుడే, కాళిడ శంకరుడే వచ్చి మన కోసము ఇవన్నీ ఇచ్చారు. ఎంతటి అద్భుతమైంది. నలుగురి చతుర్భి శ్రీకంఠై శివ యువతిభిరపి పంచభిరపి, నలుగురు శివుళ్ళు, 5 మంది శివ యువతులు. ఏంటిది అర్థం? ఇప్పుడు దాన్ని అర్థం చేసుకుందాం. అయితే ఇంకోటి ఏంటంటే, ఈ ఈ పాదంతో మనం వదిలేసామా, రెండవ పాదం ఎత్తుకుంటున్నప్పుడు అక్కడ ఇంకా డౌట్ వస్తుంది. అందుకని రెండవ పాదంలో కూడా కొద్ది కలుపుకుందాం. ఏమని? చతుర్భి శ్రీకంఠై శివ యువతిభి పంచభిరపి ప్రభిన్నాభి శంభో, ప్రభిన్నాభి శంభో అయిపోయింది. మొత్తం సంస్కృతం గాన బాగా వచ్చి దాని యొక్క గన అర్థం తెలియగలిగితే ఇక్కడ అందరికీ కింద పడిపోతాం. నలుగురు శివులు ఉన్నారట. శివ యువతిభి అంటే శివుని యొక్క భార్యలు ఉన్నారట. ఎంతమంది? పంచభిరపి 5 మంది భార్యలు ఉన్నారట. పోనీ ఉన్నారని కాంప్రమైజ్ అవుదాం, ఏముంది దాంట్లో అనుకున్నామా? మళ్ళీ వేసేసాడు వెంటనే. ప్రతి దానికి కాంప్రమైజ్. నలుగురు శివులు ఉన్నారట, ఓకే పోనీ శంకరాచార్యులు గారు గురువు గారు చెప్తున్నారు కాబట్టి మనకు తప్పు చెప్పరు కాబట్టి మనం వినాలి, ఓకే ఉన్నారు, కాంప్రమైజ్. శివ యువతిభి పంచభిరపి, పంచభి అపి, పంచభిహి అపి 5 మంది శివ యువతులు శివునికి భార్యలట. సరే ఓకే, గురువు గారు అబద్ధం చెప్పరు, శంకరాచార్యులు గారు విద్దాం. మళ్ళీ ఇంకోటి వేశారు ఇక్కడ, ప్రభిన్నాభి శంభో. వాళ్ళంతా ఎలా ఉన్నారు? 5 మంది శంభో, శివునికి ప్రభిన్నాభి, అసలు భిన్నంగా ఉన్నారట. ఆ శివుని భిన్నంగా ఉన్నారట. ఎంతటి ఇదంటే శివుని కంటే వేరుగా ఉన్నారంట. భిన్నం అంటే వేరని. శివుని కంటే వేరుగా ఈ 5 మంది ఉన్నారట శివయువతులు. అదేంటది? ఎంతటి చూడండి, ఎంత సంస్కృతంలో సౌందర్యలహరి అంటే అందుకే. ఏమైంది? నలుగురు శివులు ఉన్నారయ్యా, శివుళ్ళకి నలుగురు శివయుతులు ఉన్నారా 5 మంది, శివ భార్యలు 5 మంది ఉన్నారయ్యా. వారందరూ కూడా శివునికి చెందిన వాళ్ళు కాకుండా వేరేగా ఉన్నారని అర్థం. అదేంటది? ఎంత ఘోరం అండి. శివుని భార్య అంటున్నాం, 5 మంది అంటున్నాం, తప్పు. అక్కడ మొట్టమొదటి తప్పు. నలుగురు శివులు అంటున్నాం, 5 మంది భార్యలు అంటున్నాం. 5 మంది భార్యలు, ఆ 5 మంది భార్యలు కూడా ఎలా ఉన్నారు? శివునికి కాకుండా వేరేగా ఉన్నారట. ఇది వ్యవహారిక. అందుకనే ప్రతి ఒక్క పదానికి మీరు అర్థం తెలుసుకోగలిగితే కొన్ని వాటిల్లో అంతరార్థం, పరమార్థం తెలుసుకోలేకపోతే చాలా కష్టం అవుతుంది. పరమార్థం తెలుసుకోలేకపోతే చాలా కష్టం అవుతుంది. ఇది మనం ఇక్కడ పట్టుకోవాలి. ఏమని చెప్తా ఇప్పుడు. అందుకనే మీకు ఫొటోస్ పంపించాను, నేను ఆ ఫోటో కూడా చూపెడతాను మీకు. ఫొటోస్ పంపించినప్పుడు మీరు ఏం చేశారంటే, మళ్ళీ చెప్తాను చూడండి. నలుగురు శివుళ్ళు, శివుడికి 5 భార్యలు, ఆ భార్యలు కూడా ప్రభిన్నాభి శంభో అంటే శివునికి కాకుండా శివుని కంటే వేరుగా ఉన్నారట. అంటే శివుడి భార్యలట,
వాళ్ళేమో వేరుగా ఉన్నారట, అదే 5 మంది భార్యట. ఎలా సాధ్యమైంది ఇది? ఇప్పుడు మీకు ఆ ఫోటో చూడండి, నేను ఫోటో కూడా చూపెడతాను మీకు. ఆ ఫోటో చూడండి. శ్రీచక్రం అంతరార్థం ఎంతమందికి కనబడుతుందో తెలియదండి నాకు. ఈ దీంట్లో నుంచి కనబడుతుందో లేదో తెలియదు. కనబడుతుందా అండి? హలో, రైట్. శ్రీచక్రం అంతర్భాగం అండి. ఇది శ్రీచక్రం యాక్చువల్ గా. ఈ శ్రీచక్రాలని పెట్టాము. అంటే మళ్ళీ అందరు చూసుకోలేకపోతారేమో, ప్రింట్ తీసుకో, అందుకే చూపిస్తున్నానండి. పెట్టాను నేను. అయితే ఈ శ్రీచక్రాన్ని కొన్ని వేల శ్రీచక్రాలు రాగిరేకు మీద నా చేతులతో వేసి అందరికీ ఇవ్వడం జరిగింది. అయితే ఇక్కడ చూడండి, శ్రీచక్రానికి మధ్యలో ఒక బిందువు ఉందండి. ఇందులో మధ్యలో ఒక బిందువు ఉందండి. మధ్యలో ఒక బిందువు ఉందండి. మధ్యలో ఒక బిందువు ఉంది. మీకనా? మధ్యలో ఒక బిందువు ఉంది, చూసారుగా? ఆ బిందువు ఇది ఇక్కడ ఇవిగానే నేర్చుకుంటే ఈజీ అయిపోతుందండి. ఆ మధ్య బిందువు చుట్టూ అనేక త్రిభుజాలు ఉన్నాయండి. మధ్య బిందువు చుట్టూ అనేక త్రిభుజాలు ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ బిందువుకు ఊర్ధ్వముఖంగా, అంటే పైకి, చూడండి, ఇదండి పైకి. ఇవి కోణాలు అంటారు. రెండు ఎన్నో కనబడట్లేదా? ఇప్పుడు కనబడట్లేదండి? ఇప్పుడమ్మా కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కానీ భలే బ్లర్డ్ గా ఉంది సార్. ఇప్పుడు ఉంది సార్. ఇవి కోణాలు అంటారండి. 1, 2, 3, 4 అంటే ఊర్ధ్వ కోణాలు అంటారంటే బిందువుకు పైకి ఉన్న కోణాలను ఊర్ధ్వ కోణాలు అంటారండి. ఎన్ని కోణాలు ఉన్నాయండి? ఎన్ని కోణాలు ఉన్నాయి? 4. 1, 2, 3, 4 ఉన్నాయండి. ఇది బిందువు అండి. మధ్యలో బిందువు పైన 4 కోణాలు ఉన్నాయండి. ఆ 4 కోణాలు త్రికోణాలు ఉన్నాయండి. ఆ 4 కోణాలను శివశక్తిమయం అంటారు. శివశక్తి కోణాలంటారు, శివ కోణాలంటారు. శ్రీ విద్యోపాసనలో ఇది ముఖ్యమైనది. శివశక్తులు అంటారు, శివ కోణాలు అంటారు. 4 అంటే చతుర్భిః శ్రీకంఠైః 4 శివశక్తులు. 4 శివుళ్ళు వచ్చారా? 4 శివుళ్ళు వచ్చారండి. అది అందుకనే ఫోటోలు చూడమంది. చతుర్భిః శ్రీకంఠైః అంటే బిందువు కంటే పైన ఊర్ధ్వ కోణములో పైకి చూస్తున్నట్టుగా ఉన్న కోణాలు ఏవైతే ఉన్నాయో అవి 4 ఉన్నాయండి. వాటిని శివశక్తులు అంటారు, శివ కోణాలు అంటారండి. కాబట్టి ఆ 4 శివుళ్ళు అని అర్థం. 4 శివుళ్ళు అంటాం. అదేవిధంగా మీరు ఆ బిందువుకి కింద చూడండి, ఆ కోణాలు ఎన్ని ఉన్నాయో. 1 అండి, 2 అండి, 3 అండి, 4, 5 అండి. 5. ఇప్పుడు చూడండి, తెలిసిపోతుంది మీకు. 1, 2, 3, 4, 5 వచ్చింది. బిందువు కిందికి అధోముఖం అంటారు దాన్ని. అధోముఖం అంటే కిందికి వచ్చేటట్టుగా. ఆ త్రిభుజము యొక్క కోణము కిందికి వచ్చేటట్టుగా ఎన్ని ఉన్నాయండి? 5 ఉన్నాయి. 5 త్రికోణాలు ఉన్నాయి. వాటిని శక్తి కోణాలు అంటారండి. అమ్మ శక్తులు అంటారు. అవి శక్తి కోణాలు అంటారు, అమ్మ శక్తులు అంటారు దాన్ని. కాబట్టి ఈ పైన బిందువుకు పైన ఉన్న 4 కోణాలు బిందువుకు కాదండి, బిందువుకు పైనున్న 4 కోణాలు శివశక్తులు. అంటే ఊర్ధ్వ కోణంలో అంటారు పైకి ఉన్నవన్నీ. అదే బిందువుకు కింద ఉన్న అధో కోణంలో ఉన్న, అధో భాగంలో ఉన్న
5 కోణాలను శక్తి స్వరూపాలు అమ్మ శక్తులు అంటారండి. అయ్యవారు 4, అమ్మవారు 5. చతుర్భిః శ్రీకంఠైః, దానికి తోడుగా శివ యువతిభిః పంచభిరపి. కాబట్టి ఈ ఆ బిందువుకు పైనున్న కోణాలు ఏవైతే 4 ఉన్నాయో వాటిని శివశక్తులు అంటారు, శివులు అంటారు. అందుకే చతుర్భిః శ్రీకంఠైః అన్నారు. కాబట్టి 4 శివుళ్ళు, 4 శక్తులు అంటే శివుని యొక్క ప్రతీకలు, అయ్యవారి ప్రతీకలు. ఇది మొట్టమొదటి శ్లోకంలో చెప్పుకున్నాం. తర్వాత ఈ బిందువుకు కింద ఉన్న కోణాలు ఏవైతే 5 ఉన్నాయో అది అమ్మవారి యొక్క శక్తి స్వరూపాలు, అమ్మవారి యొక్క ప్రతీకలు అంటారు దాన్ని. కాబట్టి పైన 4 శివశక్తులు శివుళ్ళు, కింద ఆ అమ్మవారి శక్తులు. అమ్మవారు అంటే ఇక్కడ శివ యువతిభిః, ఆ 5 మంది అమ్మవారికి సంబంధించిన వాళ్ళు. అమ్మవారే అయ్యవారు, అయ్యవారే అమ్మవారు, శివశక్త్యాయుక్తో అని. అయితే ఈ మొదటి పాదంలో 4 శివకోణాలు చెప్పాడు. చతుర్భిః శ్రీకంఠైః ప్లస్ 5 శక్తి కోణాలు చెప్పారు. ఏమని? శివ యువతిభిః పంచభిరపి చెప్పాడా? ప్రభిన్నాభిః శంభో. ప్రభిన్నాభిః శంభో అంటే ఏంటి? అయ్యవారికి భిన్నంగా అని. భిన్నం అంటే అదేంటండి? ఇందాక భిన్నంగా అన్నారు, వ్యతిరేకంగా వేరేగా ఉన్నారన్నానంటే ఈ శివశక్తులేమో పైకి ఉన్నాయి, అమ్మవారి శక్తులేమో కిందికి ఉన్నాయి అంటే వ్యతిరేకంగా ఉన్నాయి, వేరేగా ఉన్నాయి అని అర్థం. దీన్ని అర్థం చేసుకోవడానికి ఇంత ఇది ఉంది. కాబట్టి ఆ పైన 4 ఊర్ధ్వముఖము, 5 అధోముఖంలో ఉంటే ఆ రెండింటినీ కలిపి 9 అవుతుందండి. 4 + 9 నవబ్రహ్మలు ప్రజాపతులు అని చెప్పాను ఇంతకు ముందు. ఇక్కడ ఆ 9 కలిపి మీకు ప్రభిన్నాభిః శంభో నవభిరపి, నవభిః అపి 9 అవుతాయి. ఈ 9 కూడా అమ్మవారి యొక్క శక్తులు, అయ్యవారి యొక్క శక్తులు కలిపి నవభిరపి మూల ప్రకృతిభిః. ఈ 9 కూడా మూల ప్రకృతిలు అంటారు. మళ్ళీ చెప్తున్నా, మొదటి పాదం చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి అయిపోయింది. రెండవది అందులో ఉంది. ఆ పంచభిరపి, ఆ శివ యువతులు కూడా సపరేట్గా ఉన్నారంట. ప్రభిన్నాభి శంభోః, ప్రభిన్నాభిః శంభోః నవభిరపి మూల ప్రకృతిభిః. ఇది కాబట్టి అయ్యవారి యొక్క శక్తులు ఊర్ధ్వకోణంలో ఉన్నవి, పైకి ఉన్నవి 4 అయితే, ప్లస్ అమ్మవారి శక్తులు అధోకోణంలో ఉన్నవి 5 అయితే, 4 + 5 అన్నవి నవభిరపి అంటే 9. ఆ 9 ఏంటంటారు? మూల ప్రకృతిభిః, మూల ప్రకృతులు అంటారు. ఇక్కడ యాక్చువల్గా నేను ఎందుకు రేపు కూడా చెప్పాలనుకున్నాం ఏంటంటే, ఈ మూల ప్రకృతులు ఏంటి, మూల ప్రకృతులు ఎక్కడున్నాయి, ఏమున్నాయి. అందుకనే లలితా సహస్రనామంలో శివశక్త్యైక రూపిణి 999 ఇది శ్లోకం, నామం శివశక్త్యైక రూపిణి. 996లో శ్రీచక్ర రాజ నిలయ అని ఉంటుంది. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఈ మూల ప్రకృతులు ఏంటివి, ఈ శక్తి కోణాలకు సంబంధించినవి ఏంటివి, ఇవన్నీ తెలుసుకోవాలంటే చాలా. ఇప్పుడు శక్తి కోణాలు అంటే ఏంటంటే అండి, 5 శక్తి కోణాలు ఉంటాయి. ఆ 5 శక్తి కోణాలకు పేర్లు ఉంటాయి. 5 శక్తి కోణాలకు అధిదేవత, నిత్య దేవతలు అన్నీ ఉంటాయి. అష్టకోణ చక్రము, త్రికోణ చక్రము, అంతర్దశాస్త్ర చక్రము, ఇవన్నీ కూడా చాలా ఉంటాయి. అందుకని రేపు అది వివరిస్తాను చెప్పింది. ఇప్పుడు ముందు శ్లోకం మీకు నేర్పించేస్తే రేపు దాని గురించి మొత్తం నేర్పుతాను. ఇప్పుడు 2 పాదాలు అయిపోయాయి. చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః అంతవరకు అయింది. ఆ 3వ దీంట్లో చతుశ్చత్వారింశత్ చతుర్ అంటే 4, చతుశ్చత్వారింశత్ అంటే 40. మామూలుగా కొన్ని ఏరియాలలో, మా ఏరియాలో అంటే 40 ఏళ్ళ తర్వాత అది చత్వారం వచ్చిందిరా నీకు అనేవాళ్ళు. అంటే అది వచ్చిపోతుందట 40 ఏళ్ళకు. అంటే చత్వారం అంటేనే 40 ఏళ్ళకు వచ్చే కంటి రోగం అనేది చత్వారం అంటారు. అట్లా చతుశ్చత్వారింశత్ 4 + 40 44
అన్ని కలిపి ఉన్నవి అనేది దాని గురించి మళ్ళీ వస్తాను. ఇప్పటి వరకు అది వదిలేయండి. చత్వారింశత్. నెక్స్ట్ ఏంటంటే వసుధళం, వసుధళ కళాశ్ర త్రివలయ. వసుధళ చూడండి, నేను ఇందాక అన్నాను సంస్కృతంలో సంఖ్య చెప్పాలి అనుకున్నప్పుడు ఒక పదాన్ని ఇస్తాడండి. ఆ పదాన్ని మన అర్థం తెలుసుకుని ఉండాలి. వసుధళ, వసువులు, అష్ట వసువులు అంటారుగా, అష్ట వసువులు అంటారు. 8 మంది వసువులు. అందుకని వసు, ఆ 8 నెంబర్ చెప్పడానికి అదే వసు అని చెప్తారు. వసు అంటేనే ఇప్పుడు 2 చెప్పాలనుకోండి, సూర్యచంద్రులు రా అంటారు. 9 నవగ్రహాలు రా అంటారు. అది నెంబర్. అది ఆ నెంబర్ చూపించడానికి ఇక్కడ వసువులు, వసువు అంటారు అంతే. వసువు అంటే ఏంటి? అష్ట వసువులు అంటే 8 మంది. కాబట్టి ఇక్కడ అష్టదళం, ఆ వసుదళ, వసుదళ అంటే అష్ట వసువులు అనే నెంబర్ ఏదైతే 8 ఉందో, దళ అంటే దళములు, రేకులు అని. అంటే 8 దళముల రేకులు ఉన్నవి. అంటే ఆ 8 దళముల రేకులు. అందుకని ఎక్కడ కూడా పూజల్లో అష్టదళం కానీ షోడశ దళం కానీ బొమ్మ వేస్తారు. అష్టదళం అనేది చాలా ఇంపార్టెంట్ అయింది. కాబట్టి ఇక్కడ అష్ట వసుధళ అంటే అష్ట వసువులు కాబట్టి ఆ సంఖ్యను 8 తీసుకుంటే అష్టదళ పద్మము అని అర్థం దీన్ని. తర్వాత కళాశ్ర త్రివలయ. కళాశ్రము, కళ, కళ ఇక్కడ కూడా లా, లా ఉంది, లా కూడా రాయొచ్చు. కళ ఎన్ని కళలు? షోడశ కళలు. 16, 64 కళలు వేరండి. చంద్రుడికున్నవి 16 కళలే. మనము అన్ని కూడా చంద్రుని మీద ఆధారపడతాం. ఇక్కడ కూడా అమ్మవారు అయ్యవారు కూడా శశికళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం అంటాం. కాబట్టి ఇక్కడ చంద్రకళలు 16 కళలు అంటారు. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? కళాశ్రం, కళాశ్ర అన్నాడు. కళ అంటే 16 కళలు. ఎందుకు 16 కళలు? చంద్రుని యొక్క 16 కళలు కాబట్టి కళ. మరి అశ్ర అన్నాడు. ఇక్కడ అశ్ర అని పెట్టాడు. ఇక్కడ అశ్ర అంటే బాణం అని అర్థం, కోణం అని అర్థం. అశ్ర అంటే కోణం అని అర్థం. ఇలా వదిలేసాను అనుకోండి. నేను కోణాలు ఇందాక మీరు చెప్పారు సార్, 4 కోణాలు ఊర్ధ్వముఖంగా ఉన్నాయి, 5 కోణాలు అధోముఖంగా ఉన్నాయి. 4 + 5 9 కదండి. ఇక్కడ కళ 16 అన్నారు ఏంటండి? 16 అన్నారు ఏంటండి? అది ఇక్కడ అది. అందుకనే కళ అశ్ర. అశ్ర అంటే కోణముతో పాటు పర్యాయ పదాలలో అంచు అని ఉంటుంది. బార్డర్ అంటారు దాన్ని, అంచు అంటారు. 16 అంచులు కలిగి ఉన్నది. కాబట్టి కళాశ్రం అంటే 16 అంచులు కలిగి ఉన్నది. 16 అంచులు కలిగిన పుష్పం ఉంది అంటే 16 అంచులు కలిగిన దళాలు ఉన్నాయి అంటే షోడశ దళ పద్మం అంటారు దాన్ని. 16 అంచులు కలిగిన పుష్పము అంటే 16 రేకులు కలిగిన పుష్పము. అష్టదళ పద్మము అంటే షోడశ. ఇది అష్టదళం. ఇంతకుముందు అష్టదళం ఏది? వసుదళ. ఇది కళాశ్ర అంటే షోడశ దళ పద్మం. అయితే ఈ అష్టదళం ఏంటి, షోడశ దళం ఏంటి, శ్రీచక్రములు ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అని తెలుసుకోవడమే మనకి ఇప్పుడు. సో మళ్ళీ ఒకసారి చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర. ఇక్కడ రెండవ ఈ వసుదళ అంటే అష్టదళ పద్మము, కళాశ్ర అంటే షోడశ దళ పద్మం. చూడాలంటే నేను ఇంకొక మీకు శ్రీచక్రం పెట్టాను, కలర్వి. ఇది పెట్టానండి. మీకు కనబడుతున్నా? అందరికి కనబడుతున్నా అండి? కనిపిస్తోందండి. రైట్ అండి. ఇప్పుడు ఫస్ట్ ఏంటి? వసుదళం అంటే అష్టదళాలు. ఇక్కడ చూడండి, రెడ్ కలర్ లో ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి చూడండి, రౌండ్ గా రెడ్ కలర్ లో త్రిభుజాలు కాకుండా అష్టదళ పద్మం లాగా ఉంటుందండి. ఇదే ఇవ్వండి, ఇవన్నీ అష్టదళం అంటే 8 అండి. ఈ రెడ్ కలర్ లో ఉన్నవండి 1 2 3 రెడ్ కలర్ లో ఉన్నవండి. కాబట్టి చుట్టూ ఒకటి చూపిస్తాను, దాన్ని కంటిన్యూ ఇవ్వండి. ఇదిగోనండి, ఇదండి, ఇది రెడ్ కలర్.
కాబట్టి ఈ రెడ్ కలర్ అంటే ఏంటి? వృత్తము చుట్టూ ఎర్రటి రేకులతో ఒక పద్మదళం ఉంది చూడండి. ఎర్రటి రేకులతో పద్మదళం ఉంది. ఇది ఎర్రటి రేకులు, అందుకనే కలర్లు ఉన్నది. పద్మదళం ఉందండి, అదే అష్టదళ పద్మం అంటారు. అది అష్టదళ పద్మం అంటారు. నెక్స్ట్ కళాశ్ర అంటే షోడశదళ పద్మాలు. దానిపైనే తెల్లని దళాలు ఉన్నాయి చూడండి. దానిపైన తెల్లని దళాలు. షోడశ అంటే ఏంటో చెప్పు. షోడశ 16. 16 షోడశలు అంటే 16 కళలు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 16. ఓకే. తర్వాత 10 14. అది రెడ్ కలర్ మీద ఉన్నది. రెడ్ కలర్ మీద తెల్ల ఉన్నాయి చూడండి. ఇవి అవి 16. రెడ్ కలర్ మీద తెల్లవండి. రెడ్ కలర్ మీద తెల్లవి ఇవి కనపడుతున్నాయి సార్. ఇవ్వండి ఇది ఈ తెల్లవి. అంటే వృత్తం చుట్టూ ఎర్రటి రేకులతో ఉండేది పద్మాకారంలో ఉంటుంది. అది 8 ఉంటాయి, అష్టదళ పద్మం అంటారు. దాని మీదనే తెల్లని రేకులతో మరొక పద్మం ఉంది. భోజనేషు ఏకోదవ్యాప్యత్ తత్సమక్షం తక్షామయేత్వ మహిమ ప్రమేయం పితాసి లోకస్య కమాశరస్య త్వమస్య పూజ్యస్య పురోగరీయాం పితాసి లోకస్య చరాచరస్య మత్స్య పూజ్యస్య. చెప్పండి అమ్మా, చెప్పండి, అలాగే చెప్పండి, వింటాం. చదవండి అమ్మా, అలాగే చదవండి, వింటాం, అందరం వింటాం. అన్మ్యూట్ చేసాం, మ్యూట్ లో పెట్టేసాం. సో దాని మీద ఉన్న తెల్లటి రేకులతో 16 దళాలు ఉంటాయండి. వాటిని షోడశ పద్మం అంటారు. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి చతుర్భిః శ్రీకంఠైః శివయువతిభిః పంచభిరపి ప్రవిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర త్రివలయ. ఇక్కడ కళాశ్ర అయిపోయిందండి. ఇప్పుడు త్రివలయ అన్నాడు. త్రివలయ అంటే వలయము అంటే వృత్తము అని, రౌండ్ గా ఉండడం. త్రివలయ అంటే 3 వృత్తాలు. ఆ 3 వృత్తాలు ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు 3 వృత్తాలు ఏంటో తెలుసుకుందాం. ఇదిగోనండి, ఈ ఎర్రటి అష్టదళ పద్మం అయిపోయింది, తెల్లటి షోడశ పద్మం అయిపోయింది. దాని మీద మీరు గమనిస్తే తెల్ల రంగుతో 3 రేఖలు ఉన్నాయి రౌండ్ గా. వలయం అంటే వృత్తాలు అని. 3 వృత్తాలు ఉన్నాయి చూడండి. పైన తెల్లవి, ఈ అష్టదళం అయిపోయింది, షోడశ పద్మ దళం అయిపోయింది. ఇక్కడ ఉన్న 3 గిరలు తెల్ల దాంట్లో ఉన్నాయి చూడండి. 3 రేఖలు ఉన్నాయి. త్రివలయ. వలయం అంటే 3 సునాలని, 3 వలయములు అంటే 3 వృత్తాలు అని. 3 త్రివలయ, 3 వృత్తాలు అయిపోయాయి. ఇక్కడ మళ్ళీ ఏంటి? త్రివలయ త్రిరేఖాభిః. 3 రేఖలు. త్రిరేఖాభిః. మీరు ఇలాంటిది చివర్లో మీరు చూస్తే దీన్ని ద్వారం అంటారు. ఇక్కడ ఒక ద్వారం ఉంది, ఇక్కడ ఒక ద్వారం ఉంది, అలాగే ఇక్కడ కూడా ద్వారం ఉంది. 4 ద్వారాలు ఉన్నాయి. ఆ ద్వారం మీద మీరు గనక క్లియర్ గా చూడగలిగితే తెల్లటి అంచులు ఉంటాయి చూడండి. పసుపు, ఎరుపు, తెలుపు కలర్లు రంగులు లైన్లు ఉన్నాయి చూడండి. ఈ ద్వారం దగ్గర పసుపు, ఎరుపు, తెలుపు ఉన్నాయి చూడండి. ఆ 3 త్రిరేఖాభిః అంటాడు. 3 రేఖలు అంటాడు. త్రిరేఖాభిః. మళ్ళీ చెప్తున్నానండి,
ఈ ఇది ద్వారం అంటారు. ద్వారంలో పసుపు కల్లరు, ఎరుపు కల్లరు, తెలుపు కల్లరు 3 రేఖలు ఉన్నాయి. ఇప్పుడు మొత్తంగా చూస్తే ఆ మూడు ద్వారాల దగ్గర మీరు కనుక క్లియర్ గా చూస్తే 3 రేఖలు కనబడతాయి. దాన్ని త్రిరేఖాభిహి అంటాడు. మళ్ళీ చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర త్రివలయ 3 వలయాలు చూసాం, 3 వృత్తాలు చూసాం. త్రిరేఖాభిః సార్ధం తవ శరణ కోణాహ పరిణత. శరణ కోరే వాళ్ళందరికీ కూడా ఆ కోణాలు అన్ని కూడా ఏవైతే ఇందాక చూసామో, కోణాలు వలయాలు అన్ని కూడా ఏవైతే చూసామో, పరిణత ఆ పద్మం వికసించినట్టు కనబడుతూ ఉందట. ఆ వికసించినట్టు కనబడుతూ ఉన్న ఈ శ్రీచక్రంలో అమ్మవారు బిందువై ఉంటుంది అని, అమ్మవారు బిందువై ఉంటుంది అని. ఇది ప్రాపంచిక విషయాలలో ఇప్పుడు మాట్లాడుకున్నాం, ఫోటోలు పెట్టి అంతానే. ఇక్కడ ఈ చతుశ్చత్వారింశత్ అంటే 44 ఎక్కడి నుంచి వచ్చాయి? చతుర్చత్వారింశత్ 4 అంటే ఏంటి? ఇప్పుడు ఇందాక మనం శ్రీకంఠైః చతుర్భిః 4, మూల బిందువు 1, దానికి ఆ బిందువు పైన ఒక త్రిభుజం ఉంది, 1 2 అయ్యాయి, చతుర్భిః 4 అయ్యాయి. ఇక్కడ పంచభిరపి 5 కోణాలు, 4 5 9. ఓకేనా? సో అక్కడ ఇలా ఆ దీంతో చతుశ్చత్వారింశత్ అంటే 44 అన్నది ఎలా వస్తుంది అనడానికి మనం చాలా నేర్చుకోవాలి. ఇప్పుడు చాలా నేర్చుకోవాలి. కాబట్టి దాని గురించి డీటెయిల్డ్ గా మీకు నీట్గా చెప్పగలుగుతాను. మళ్ళీ ఒకసారి శ్లోకం అండి. చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి అంటే పంచభిః అపి పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. ఎందుకంటే ఈరోజు మీకు నేర్పించి దీంట్లో ఉన్న ప్రతి ఒక్కదానికి అర్థంగా చెప్పగలిగితే రేపు దాని గురించి డీటెయిల్డ్ గా మీరు నేర్చుకొచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి చెప్తే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ శ్లోకం చాలా అద్భుతమైనది కాబట్టి నేను ఇస్తున్నాను. మళ్ళీ చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాశ్ర త్రివలయ త్రిరేఖాభిః సార్ధం తవ శరణకోణాః పరిణతాః. ఇదేనండి ఇప్పటికి. దీంట్లో యాక్చువల్గా చెప్పాలంటే ఆ త్రిభుజాలు, అందుకే ఆ ఫోటోలు పంపించింది. ఆ ఫోటోలు మీరు ఫోటో తీసుకొని లామినేట్ చేసుకొని ఇంట్లో పెట్టుకున్నా కూడా శుభప్రదమైందే. ఓకేనా? కాబట్టి దాంట్లో ఏవేవి ఉన్నాయి? 4 రాజమార్గాలు ఉన్నాయి. రాజమార్గాలకి పసుపు, ఎరుపు, తెలుపు కలర్లో త్రిరేఖాభిః 3 రేఖలు ఉన్నాయి. అవి ప్రాకారాలు అంటారు. నవవర్ణ పూజ అన్నది అందుకే చేస్తారు, అట్లని ప్రాకారాలు అంటారు. ఆ ప్రాకారాలు దాటుకున్న తర్వాత
త్రివలయం ఉంటుంది, 3 వలయాలు ఉంటుంది. ఆ 3 వలయాల పేర్లు కూడా చాలా బాగుంటాయి. సమ్మోహన రేఖ ఇది చాలా బాగుంటాయి అవన్నీ. ఆ 3 వలయాలు ఉంటాయి. 3 వలయాలు దాటుకొని మనం వెళ్ళాలనుకుంటున్నప్పుడు అక్కడ షోడశ షోడశదళ పద్మ ఉంటుంది. ఆ షోడశ పద్మాలను దాటుకొని మనము అష్టదళ పద్మం ఉంటుంది. అష్టదళ పద్మం దాటుకొని వెళ్ళగలిగితే అక్కడ మనకు ఈ త్రిభుజాల కోణాలన్నీ కూడా ఉంటాయి. ఆ కోణాల యొక్క ఊర్ధ్వ కోణాలు 4 అండ్ అధో కోణాలు అంటే అధో కోణం అంటే కిందికి ఉన్నట్టుగా ఉన్నవి 5. ఈ 4 + 5 9 కోణాలు ఉంటాయి. కాబట్టి నవావరణ పూజ ప్రతి ఒక్కదానికి ఒక నిత్య దేవత ఉంటుంది. నైమిత్తిక దేవతలు, నిత్య దేవతలు అంటారు. వాటిని గురించి చెప్పుకుందాం మొత్తం. ఇవన్నీ దాటుకొని వెళ్ళిన తర్వాత ఒక బిందువు అనేది ఉంటుంది. ఆ బిందువే మూల బిందువు, సాక్షాత్ అమ్మవారు అంటారు. అందుకే ఆ అమ్మవారు ఎంతటి శక్తివంతమైందంటే కాంచీ దామ కరికలన భగుంబస్తనత అని చెప్పారు. కాంచీధామ, కాంచీ నగరంలో ఉండే అమ్మవారి కామాక్షి. ఎందుకని అమ్మవారిని పెట్టుకున్నారంటే చెప్పాను, భారతదేశానికి మధ్య నాభి వంటిది అని చెప్పాను. కానీ అంతకంటే ఎక్కువ ఏంటంటే అక్షి అంటే కన్నులతో చూసేది, కన్నులను కలిగి ఉండేది, కన్నులతో పాటుగా మనం స్వీకరించేది అని. అదే కామాక్షి. కా అంటే బ్రహ్మశుద్ధము, మా అంటే విష్ణు శబ్దము, విష్ణు శబ్దం. సో విష్ణు శబ్దము బ్రహ్మశబ్దం. కా అంటే బ్రహ్మశబ్దము, మా అంటే విష్ణు శబ్దము. బ్రహ్మ విష్ణు శబ్దాలను కన్నులుగా మార్చి ఆ కన్ను రూపంలో మనల్ని చూసి మన మీద దీనం స్తపయ కృపయ అని చల్లని దీవెనలను మనమైన చేస్తుంది. అంటే బ్రహ్మశక్తి అంటే అర్థం ఏంటి? ఇక్కడ బ్రహ్మశక్తి అంటే సరస్వతీదేవి, విష్ణు శక్తి అంటే ఏంటి? లక్ష్మీదేవి అని. అంటే కామాక్షి దేవిని మీరు ఎదురుగా కూర్చొని కామాక్షి దేవి కన్నుల్లో కన్ను పెట్టి ఒక్కసారి కోరిక అనుకున్నావా? ఇప్పటి వరకు కోరిక తీరని వాళ్ళు ఎవరూ లేరండి. అయితే అమ్మవారు ఎదురుగానే కూర్చోవాలి. అందుకే కామాక్షి అంటారు, కన్నులతో చూసేది. అంటే కా అంటే బ్రహ్మశక్తి, మా అంటే విష్ణు శక్తి. ఈ 2 శక్తులను తనలోకి తీసుకొని శక్తివంతాన్ని చేసి కంటి చూపు ద్వారా కంటి నుంచి మన మీద ప్రసరించే చల్లని దీవెనలు కలిగి ఉన్న అమ్మ కాబట్టి కామాక్షి అంటారు. కాబట్టి ఈ సరస్వతీదేవి, లక్ష్మి 2 రావాలి అనుకున్నప్పుడు అమ్మవారిని పాదాక్రాంతులమయ్యి అమ్మవారి యొక్క ధూళిని మన శిరస్సు మీద వేసుకోక తప్పదు, ఖచ్చితంగా వస్తుంది. అటువంటి అద్భుతమైన శ్లోకం ఇది. దీన్ని ఎవరైతే రోజు 9 సార్లు చేస్తారో, నేను చెప్తున్నా, మీకు ఏ కోరిక ఉందో ఆ కోరికను పేపర్లో రాసుకొని, అది కూడా చెప్పాను, పసుపు కలర్ పేపర్లో ఎరుపు కలర్ ఇంకుతో రాసి చేతిలో పట్టుకొని ఇదిగైనా చదివి రాస్తే మీ కోరికలన్నీ ఖచ్చితంగా తీరుతాయి. తీరడమే కాదు, ఎంత అద్భుతమైందంటేనండి, ఈ దీంతో చెప్తేనే డాక్టర్లకు సవాలుగా నిలిచి ఉన్న వాళ్ళు కూడా ఛాలెంజ్ చేసి ఉన్న వాళ్లకు సత్సంతానాన్ని కలిగించడంలో ఇది చాలా అద్భుతంగా పనిచేసి ఉంది. కాబట్టి ఇది చదువుతూ ఉండాలి ఎప్పుడు కూడా. చాలా అద్భుతమైన శ్లోకం కాబట్టి ఎప్పుడు ఇది చదువుతూనే ఉండండి. సత్సంతానం కలగాలన్న వాళ్ళకి ఇమ్మీడియట్ గా వంద్యాదోషం ఉన్నా ఏ దోషం ఉన్నా కూడా వచ్చేస్తుంది మీకు. చతుర్భిః శ్రీకంఠైః శివ యువతిభిః పంచభిరపి ప్రభిన్నాభిః శంభో నవభిరపి మూల ప్రకృతిభిః చతుశ్చత్వారింశత్ వసుదళ కళాస్త్ర త్రివలయ త్రిరేకాభిః సార్థం తవ శరణకోణాః పరిణత వికసించి ఉంది అని అర్థం. దీని గురించి రేపు కంటిన్యూ చేద్దాం. చక్కగా నేర్చుకోండి. రేపు నేర్చుకొని మళ్ళీ ఆ యొక్క ఫోటోను ఒక్కసారి చూసుకురండి. ఆ ఫోటో ద్వారా నేను చెప్పినవన్నీ కూడా మళ్ళీ ఇది రికార్డ్ చేసి పెడతారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ ఒకసారి విని ఆ త్రివలయాలు, 3 వలయాలు ఏంటివి, 3 రేఖలు ఏంటివి, అష్టదళ పద్మం ఏంటి, అది కానీ ప్రింట్ తీసుకొని మీ దగ్గర పెట్టుకుంటే అర్థం అవుతుంది. అందుకే కలర్ది పెట్టాను మీకు అర్థం అవడానికి. ఆ కలర్ తగ్గట్టుగానే చెప్పానండి. ఏమని? త్రిభుజాల మీద ఏదైతే ఎర్ర కలర్తో ఎరుపు కలర్తో రేఖలు ఉంటాయో, 8 రేఖలు ఉంటాయో అష్టదళ పద్మం అంటారు. దాని మీద తెల్లని రంగుతో 11 పద్మాలు రేఖలు ఏదైతే ఉంటాయో షోడశ దళ పద్మం అంటారు. దాని మీద చుట్టూ 3 గీతలు ఉన్నాయి. ఆ 3 గీతలను త్రివలయాలు అంటారు, భూపురాలు అంటారండి. చాలా బాగుంటుంది, అది మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఆ బిందువే మెయిన్ బిందువు. షోడశదళ పద్మంలో ఇంకోటి ఏంటంటే ఇది చెప్పాలి మీకు చాలా మందికి. ఈ శ్రీచక్రం అనేది నేను ఏదైతే చూపెట్టానో మీకు,
అది ఇప్పుడు యాక్చువల్ గా కలియుగంలో అది వాడేదండి. శ్రీచక్రంలో 2 రకాలు ఉంటాయి. సమయాచార చక్రము, కౌలాచార చక్రం అని ఉంటుంది. అయితే కౌలాచార చక్రం అనేది ఇప్పుడు తాంత్రిక ఉపాసనకే పనికొస్తుంది తప్ప ఈ మంత్రదష్టలు, చేతబడులు, తాంత్రికము ఇదే ఉపయోగిస్తుంది తప్ప కలియుగంలో అది పనికిరాదండి. సమయాచార చక్రమే పనికొస్తుంది. మీకు చూపెట్టింది సమయాచార చక్రం. అయితే సమయాచార చక్రంలో వాటికి వీటికి చిన్న భేదం ఏంటంటే, సమయాచారము చక్రం అంటే నేను చూపెట్టిన దాంట్లో 4 కోణాలు ఊర్ధ్వ కోణాలు శివశక్తులు, 5 కోణాలు అధః కోణాలు అమ్మశక్తులు అయితే 9 నవభిరపి అవుతుంది. అదే కౌలాచారంలో ఏమవుతుందంటే 5 కోణాలు ఊర్ధ్వ కోణాలు, 4 కోణాలు కింద కోణాలు అని అర్థం. అది ఉంది. అదొక శ్రీచక్రం ఉంటుంది. సో 4 కోణాలు కింద కోణాలు ఉంటాయి. ఇది కొద్దిగా కౌలాచారం అనేది మనం ఉపయోగించకూడదు. ఇప్పుడు నేను చూపెట్టిందే సమయాచారం ఉపయోగిస్తారు కాబట్టి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎవరింట్లో అయినా శ్రీచక్రాన్ని చూసినప్పుడు సార్ నాకు చూపెట్టిన దాంట్లో ఆ 4 కోణాలు పైన ఉన్నాయి, 5 కోణాలు కింద అధోముఖంలో ఉన్నాయి, సార్ తప్పు చెప్పారు, నా దాంట్లో 5 కోణాలు ఊర్ధ్వ కోణం ఉంది, 4 కోణాలు అధో కోణం ఉంది అని అనుకుంటారు. కాబట్టి ఇది కూడా చెప్పాల్సిన బాధ్యత నాది. కాబట్టి 4 కోణాలు ఊర్ధ్వ కోణం, 5 కోణాలు అధః కోణం ఉన్నదే మన సమయాచారము కలియుగంలో ఉపయోగించాల్సిన శ్రీచక్రం. కాబట్టి అదే మీకు పెట్టాను, అదే చూపించాను కూడా, అదే వాడాలి కూడా మనము. అయితే ఇందులో షోడశదళ పద్మాల్లో 16 మంది ఆకర్షణీయ దేవతలు ఉన్నాయి. మీరు త్రిశతి ఇవన్నీ చదువుతున్నప్పుడు మీకు అన్ని చాలా ఉంటాయి, బాగుంటుందండి. త్రిశతి చదువుకుంటున్నప్పుడు కానీ మీకు కామాకర్షణి, బుద్ధ్యాకర్షణి, అహంకారశక్తి, శబ్దాకర్షణి, స్వర్శాకర్షణి, రూపాకర్షణి, రసాకర్షణి, గంధాకర్షణి, చిత్తాకర్షణి, ధైర్యాకర్షణి, నృత్యాకర్షణి, నామాకర్షణి, బీజాకర్షణి, ఆత్మాసక్తిని, అమృతాకర్షణి, శరీరాకర్షణి. ఇని 16 పద్మదళాలు. షోడశ దళ పద్మం అంటే షోడశ కళల్లో ఈ ఒకదానికి కూడా అమ్మవారి ఆకర్షణీ దేవతలు అంటారు, ఆకర్షణ దేవతలు అంటారు. అందులో మనకు అందుకే మీకు చేతిలో పెట్టుకొని కోరిన కోరికలు కోరమని అన్నాను కదా. ఈ షోడశ దళ పద్మంలో మొట్టమొదటి అమ్మవారు కామాకర్షిణి, కోరికను తీర్చి ఆకర్షించుకునే శక్తి కలిగి ఇచ్చేదాన్ని కామాకర్షిణి, బుద్ధ్యాకర్షిణి, అహంకారాకర్షిణి, శబ్దాకర్షిణి, స్వర్శాకర్షిణి, రూపాకర్షిణి, రసాకర్షిణి, గంధాకర్షిణి, చిత్రాకర్షిణి, ధైర్యాకర్షిణి, స్మృత్యాకర్షిణి, నామాకర్షిణి, బీజాకర్షిణి, ఆత్మ్యాకర్షిణి, తర్వాత అమృతాకర్షిణి, శరీరాకర్షిణి, ఇవన్నీ. అట్లనే అష్టదళ పద్మాల్లో కూడా ఉన్నాయి. అష్టదళ పద్మాల్లో మీరు చదివే ఉంటారు. అనంగరేకిని, అనంగాంకుశ, అనంగమాలిని, అనంగరేఖ, అనంగలేఖిని, ఇవన్నీ అష్టదళ పద్మాలు వస్తాయి. రేపు వీటి గురించి డిస్కస్ చేసుకుంటూ ఎక్కడెక్కడ ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలి అని దాంతో రేపు మీ ముందుకు ఖచ్చితంగా రేపు మళ్ళీ వస్తాను ఇదే టైంకు. 3 to 4 రేపే తీసుకుందాం, మళ్ళీ ఎల్లుండి కూడా కాదు. ఈ రోజు కూడా మీకు యాక్చువల్ గా క్లాసు అడ్డం వచ్చేదండి. మీటింగ్ ఏదో పెట్టారు. శుక్రవారం రోజు శ్రీచక్రాన్ని గురించి వర్ణిస్తాం, కొద్దిగా మనము అనుభవిస్తున్న ఆనందాన్ని మీకు కూడా పంచుతామన్న ఉద్దేశంతో ఈ రోజు ఖచ్చితంగా అది పక్కన పెట్టి రావడం జరిగింది. శుక్రవారం రోజు మీకు అది అందించాను. రేపు కూడా వచ్చి దీని పరిపూర్ణమైన మొత్తం మీకు ఇచ్చి ఆ షోడశ దళ పద్మాల్లో నిత్యాకర్షణలు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పేర్లు ఏంటి కూడా నీటిగా ఒక్కొక్కటి చెప్తాను, రాసి పెట్టుకోండి. ఆ పేర్లు చదువుకున్న, నేర్చుకొని ప్రతిరోజు శ్రీచక్రం ముందు కూర్చున్న ఆ ఫోటో ముందు పెట్టుకుని దాని మీద ఆ షోడశ పద్మాల యొక్క నామాలు చెప్పుకున్న, అష్టదళ పద్మ నామాలు చెప్పుకున్న చాలు, మన కోరికలు తీవ్రంగా వస్తాయి. ఇంకొకటి, డబ్బు అనేది చాలా వస్తుంది. అంతులేని వద్దంటే డబ్బు మీకు వస్తుంది. అది అంతేనండి. ఏమైనా మీకు ఈ పటాలు చూశారు, అర్థమైంది? ఎవరికైనా అర్థం చేసుకున్నారా లేదా అనేది కామెంట్ ఇస్తే దాని తర్వాత చేద్దాం. బాగా చెప్పారండి. మార్నింగ్ ఫోన్ చేస్తాను కదండి మీకు. చాలా బాగా చెప్పారండి. హలో గురువు